హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సింపుల్గా చూపించేస్తాను ఈ వీడియోలో, చూసేయండి. ఇంకా మార్నింగ్ దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాము. నేను ఎక్కువగా చేసేది ఈ సేమియా అండ్ సగ్గుబియ్యం పాయసం అన్నమాట ఎక్కువగా చేస్తూ ఉంటాను. సింపుల్గా అయిపోతుంది అండ్ దేవుడి మూల పెట్టుకోవడం కూడా బాగుంటుంది. ఇంకా ఏవైనా సరే ఎక్స్ట్రాగా అంటే ఇదే పెట్టాలి అని మేము పెట్టుకోను. ఆ టైంకి ఏదో ఒకటి రవ్వ కేసరైనా ఏదైనా అప్పటికప్పుడే చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఇంక ఇంట్లో పూజ చేసేసుకుంటే ఇక్కడ మాకు దగ్గరలో తల్లిని పెడతారు. సో అవన్నీ నేను షార్ట్స్లో పెట్టాను చూడండి. సో ఇంకా ఆ రోజైతే పెద్ద వర్షం, ఇంకా మాకు ఇంట్లో పూజ కంప్లీట్ అవ్వగానే బయట బండి పూజలు కూడా కంప్లీట్ అయిపోయి తర్వాత రెయిన్ మట్టుకు అస్సలు ఆగటం లేదు. మార్నింగ్ నుంచి ఒకటే కుట్టేస్తుంది. అండ్ 12:30 ఆ టైంకి లైట్గా తగ్గితే నేను ఆ టైంలో టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను అనమాట. ఎందుకనంటే మళ్ళీ ఈ దసరా రోజు సెంటిమెంట్గా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళి వస్తాము. సో దాని ప్రకారంగా సో మా హస్బెండ్ వాళ్ళు ఇంటి దగ్గర నాటుకోడి అయితే కట్ చేస్తున్నారు. సో నేను మా పిల్లలు కలిసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. సో ఈ లోపు అన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఇంకా అటు నుంచి వచ్చేసరికి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను, నాటుకోడి కర్రీ. అండ్ ఇంకా కర్రీ చేసేసి ఇంకేం చేయలేదు, చక్కగా కర్రీ కాబట్టి ఇంక బిర్యానీ కాకుండా వైట్ రైస్ అండ్ టమాటా రసంలా పెట్టేసి ఇంకా లంచ్ అయితే తినేసాం అన్నమాట. ఇంతే, చాలా సింపుల్గా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే బాయ్.